ఓకే బ్రదర్. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరటం జరిగింది. దశల వారీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో మేము ఈ సందర్భం డిమాండ్ చేసింది మంత్రి గారిని, ఆపరేషన్ బుడమేరు అమలులో భాగంగా మొదటి ప్రాతిపదికగా ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదిక పైన వెలగేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు కూడా ఉన్నటువంటి గండ్లను పూడ్చి యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకోకపోతే మరోసారి విజయవాడ నగరం అంధకార బంధురమవుతుందని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఏలూరు కాలువ వెనుకేపాటు అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో ఆ అండర్ టన్నల్ని ఆధునీకరిస్తామని చెప్పి దానిని ఒక 20,000 క్యూసెక్కుల నీరు పోయేటువంటి విధంగా దానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, నిధుల కొరత వెంటాడుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి నిధుల కొరతని పూర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెలగలేరు నుంచి బీటీపీఎస్ బుడమేరు డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉన్నదో దానిని ఆధునీకరిస్తామని చెప్పి 800 కోట్ల రూపాయల ప్రణాళికలు సిద్దం చేశామని, దానికి కూడా నిధుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి నిధుల కొరత రానున్న వర్షాన్ని ఆపలేదు, నిధుల కొరత రానున్న ఉప్పినని ఆపలేదు, నిధుల కొరత రానున్నటువంటి ప్రమాదాన్ని ఆపలేదు. కాబట్టి ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చాం. కాబట్టి ప్రభుత్వం సర్వేల ప్రకారం బుడమేరు 120 కిలోమీటర్ల ప్రవాహ ఆక్రమణలు అనేకానికి గురైనటువంటి పరిస్థితి. విజయవాడ ఎగువ భాగం, వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, అలాగే ఏలూరు కాలువ అండర్ టన్నల్ నుంచి కొల్లేరు కలిసేంత వరకు కూడా అనేక వాగులు, వంకలు, వంతెనలు కూలిపోయినటువంటి పరిస్థితి, గుర్రపు టెక్కలు, సూటికాడలతో పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ అటు కేసరపల్లి, మంతెన, తెన్నేరు ఈ గ్రామాలు వేల్పూరు గల్లు పూడ్చినటువంటి నేపథ్యం. విజయవాడ నగరంలో ఆక్రమణ తొలగించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పేసి మంత్రి గారికి ఇది గ్రౌండ్ రియాలిటీస్ తోటి మేము చూపించడం జరిగింది. ప్రతినిధి వర్గం మొత్తం ఇది మేము దరిదాపు వారం రోజులుగా 10 రోజులు విజయవాడ అలాగే వెలగలేరు అప్ టు కొల్లేరు వరకు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ ని మేము తీసుకురావడం జరిగింది. మంత్రి గారు కూడా దాన్ని అబ్జర్వేషన్ తీసుకున్నారు. అందువల్ల వెంటనే తక్షణమే ఆపరేషన్ బుడమేరు దశల వారీగా మీరు అమలు చేస్తారా, ఏ విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదే వారి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి, రెండవది 1500 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన వారికి బుడమేరు ఆధునీకరణకి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కలిసి మేము సమర్పించడం జరిగింది. ఇది తక్షణమే అమలు చేయకపోతే భవిష్యత్తులో తిరిగి ఐక్య కార్యాచరణ తరఫున ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పి, బుడమేరు శాశ్వత నివారణ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగుతారు.